ఇక్కడ మొక్కుబడి ఎలాంటిదో ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ఆ న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30-31 వచనం చూద్దాం. అప్పుడు 30 వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యెఫ్తా గారు యెహోవాకు మొక్కుకున్నాడంట. ఏమని మొక్కుకున్నాడు ఒకసారి చూద్దాం. ఎట్లనగా ఆయన మొక్కుకున్నటువంటి మొక్కుబడి ఎలాంటిదో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేది నన్ను. నిజంగా ఈయన మొక్కుబడి చాలా విచిత్రంగా ఉంది కదండి. ఏంటి విచిత్రమైన మొక్కుబడి అంటే, నీవు నా చేతికి అమ్మోనీయులు నిత్యముగా అప్పగించిన ఎడల, దేవుడా నీవు నా చేతికి అమ్మోనీయులు అప్పగిస్తే, అంటే ఈయన యొక్క మొక్కుబడి ఎలాగుందో, ఏమని మొక్కుకుంటున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు గనుక అమ్మోనీయులు నా చేతికి అప్పగిస్తే నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేది నన్ను. ఈయనకు మొక్కుబడి వాస్తవంగా చెప్పాలంటే, నీవు నాకు విజయం దయచేస్తే నీకు ఒక 100 గొర్రెలను, 100 మేకలను, 100 పొట్టేలను బలిగా అర్పిస్తాను అంటే అదొక సబబుగా ఉంటుంది, ఒక రీజనబుల్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇతని యొక్క మొక్కుబడి చాలా విచిత్రమైన మొక్కుబడిగా మనం చూస్తున్నాం. ఏంటంటే, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంటే నేను అమ్మోనీయులు జయించి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంటి ద్వారం నుండి ఏదైతే ముందు వస్తుందో, నా ఇంటి ద్వారంలో నుండి ఏదైతే ముందు వస్తుందో దానిని యెహోవాకు ప్రతిష్ఠితమగును, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, మరియు దహన బలిగా నేను అర్పించేదినని ఈయన మొక్కుబడి చేసుకున్నాడు. చూడండి, యెఫ్తా గారి యొక్క మొక్కుబడిలో చాలా విశేషమైన మొక్కుబడిలా కనిపిస్తుంది, అలాగే చాలా విచిత్రమైన మొక్కుబడి కనిపిస్తుంది. అంతవరకు ఇలాంటి మొక్కుబడులు మనం ఎక్కడ చూడలేదు, చదవలేదు కూడా. మేబీ మనం చదివిన సందర్భాల్లో అలాంటి మొక్కుబడులు లేవు. అయితే ఇక్కడ యెఫ్తా గారి యొక్క మొక్కుబడి నిజంగా ఆయన యొక్క మరి దేవుని యొక్క ఆత్మ ఆల్రెడీ 29వ వచనం మనం చూస్తాం. ఆ దేవుని యొక్క ఆత్మ యెఫ్తా గారి మీదకి రాగా మిస్పేలోను గిలాదులోను సంచరించినట్టుగా మనం చూస్తాం 29వ వచనంలో. ఒక విధంగా ఆత్మపూర్ణుడు, కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ మొక్కుబడి చేసుకుంటున్నాడు. మొక్కుబడి చేసుకుంటున్నప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని నేను యెహోవాకు ప్రతిష్ఠితమగును, అలాగే మరియు దహన బలి చేస్తాను అని ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఆలోచించవలసింది ఏంటంటే, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించుతాను. అంటే ప్రతిష్ఠితం అవుతుంది, మరియు దహన బలి కూడా నేను అర్పిస్తానని ఇక్కడ యెఫ్తా గారు మొక్కుకున్నారు. ఇక్కడ ఆలోచించవలసిన ముఖ్యమైన పదం ఏంటంటే, మరియు అన్న మాట దగ్గర 1 అంకేసి ఉందండి. ఆ 1కి ఫుట్ నోట్లో ఏమని ఉందంటే లేదా. అంటే ఒకసారి మనం ఇక్కడ చూస్తే యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా అర్పిస్తాను అన్నది. అంటే ప్రతిష్ఠితం అవుతుంది లేదా దహన బలి చేస్తాను. ఇక్కడ ఈ యొక్క మాట క్రైస్తవ సమాజంలో 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే కొందరు ఏమో యెఫ్తా గారు తన కుమార్తెను దేవునికి బలి అర్పించాడు, అనగా దహన బలి చేశాడు అనే కొంతమంది అయితే, మరికొంతమంది లేదు యెఫ్తా గారు తన కుమార్తెను కేవలం దేవునికి ప్రతిష్ఠించాడంతే, దహన బలి ఇవ్వలేదని కొంతమంది అభిప్రాయం. ఇది అభిప్రాయము లేదా నిజంగా వాళ్ళు అలాగే నమ్ముతున్నారు అన్నది వాళ్ళకే తెలియాలా. అయితే స్పెసిఫిక్గా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఇక్కడ లేదా అనే పదం లేకపోతే మరి దహన బలి ఇచ్చేసినట్టేనా? ఇక్కడ మరియు అనే పదానికి మరియు అనే మాట దగ్గర 1 వేసి ఆ 1కి అర్థం పుట్టినోట్లో ఏమైందంటే లేదని ఉంది. అంటే ప్రతిష్ఠితమగును లేదా దహన బలి అనే అర్థం వస్తుంది. ఒకవేళ అక్కడ లేదా అనే పదం లేకపోతే దహన బలి ఇచ్చేసినట్టే అర్థం చేసుకోవచ్చా? లేదా దహన బలి ఇచ్చేసినట్టేనా? యెఫ్తా గారు దహన బలి ఇచ్చేసినట్టుగా ఎలా నిర్ణయం తీసుకుంటావు? దహన బలి ఇచ్చేశాడు అని ఎలాగా కొంతమంది అనుకున్నట్టుగా దాన్ని ఎలాగ డిక్లేర్ చేస్తారు? అంటే మిగిలిన సందర్భాలు, మిగిలిన వాక్యాలు, వాడి భావం, వాడి సారం అవసరం లేదా?
అసలు దేవుడు నరబలిని కోరేవాడేనా? నరబలిని కోరతారా దేవుడు? ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని చివరిలో నేను మాట్లాడతాను. ముందుగా ఇక్కడ యెఫ్తా గారు అయితే దేవునికి మొక్కుకోవడం జరిగింది. మొక్కుకున్న తర్వాత తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే తర్వాత వచ్చిన మనం చూద్దాం. ఈ వరుసని మనం చూసి ముగించుకుందాం. 32. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబెల్కే రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అంటే శాసనం లేకుండా 20 పట్టణాల ప్రజలను శాసనం లేకుండా యెఫ్తా గారు హతం చేశారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోను. ఇక్కడ 34వ వచనంలో యెఫ్తా గారు సుమారుగా 20 పట్టణాల ప్రజలను హతము చేసినట్టుగా, ఆ హతము కూడా ఎలాగంటే శాసనం లేకుండా నిశ్శేషముగా హతము చేశారన్నమాట. అంటే ఎవరో లేరు, ఇంకా మొత్తం 20 పట్టణాల ప్రజలందరినీ కూడా కంప్లీట్ గా ఆయన హతము చేశారు. హతము చేశారంటే ఆల్రెడీ ఇశ్రాయేలుకు విజయం వచ్చేసింది. విజయం వచ్చిన తర్వాత ఆయన తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. 34వ వచనంలో సందర్భం ఆ యొక్క మాట మనం చూస్తాం. 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తలడింపచేయు వారిలో ఒకటివే ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా. 36వ వచనం. ఇకపోతే యెఫ్తా గారి యొక్క కుమార్తె ఆమె కూడా ఎంత డెడికేటెడ్ గా ఉందంటే, నిజంగా దేవుడి పట్ల కూడా ఒక విశ్వాసరాలుగా, దేవుడు అంటే ఒక భయము భక్తి కలిగిన కుమార్తెగా యెఫ్తా గారి కుమార్తె ఉన్నట్టుగా ఈ మాటలు బట్టి మనం ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆమె ఎలా మాట్లాడిందంటే 36వ వచనం. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? అంటే యెహోవాకు మాట ఇస్తే, ఆ మాట నా విషయంలో ఇస్తే, నువ్వు మాట ఇస్తే నేను దానికి బాధ్యురాలను ఎలాగవుతాను అనడానికి బదులు ఈమె ఏమంటుందంటే, యెహోవాకు మాట ఇచ్చేవా తండ్రి అని అంటూ ఏమంటుందంటే, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎంత గొప్ప ఆలోచన కలిగిందో చూడండి ఈమె. అంటే దేవుడికి మాట ఇచ్చావంటే నీ నోటి నుండి వచ్చే మాట చొప్పున నాకు చేయమంటుంది. నేను యెహోవాకు మాట ఇచ్చాను అన్నప్పుడు, నువ్వు యెహోవాకు మాట ఇస్తే నన్నేం చేయమంటావు అనేటువంటి రోజులు ఈ రోజులు. ఇప్పుడు ఆనాడైనా ఎవరైనా మాట అనగలరా? యెహోవాకు మాట ఇస్తే నీ నోటి నుంచి వచ్చిన మాట చొప్పున నాకు చెయ్యి అంటే, ఆవిడ అసలు ఏమి అనుకున్నాడో, ఏం మాట్లాడాడో, దేవుడికి ఏమైనా మొక్కుకున్నాడో, ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలియకుండా నువ్వేవైతే యెహోవాకు మొక్కుకున్నావో, నీ నోట నుండి యెహోవాకు ఏమైతే మాట మొక్కుకున్నావో ఆ మాట చొప్పున నాకు చెయ్యి అంటుంది. నిజంగా ఈమె దేవుడి పట్ల ఎంత భక్తి కలిగింది, అలాగే తండ్రి అంటే ఎంత విధేయత కలిగిన కుమార్తె. నిజంగా యెఫ్తా గారి కుమార్తె చాలా గొప్ప కుమార్తె అనే మనం చెప్పాలి. మంచి ఆలోచన కలిగిన కుమార్తెగా యెఫ్తా గారి కుమార్తె ఉంది. ఇంకా ఏమంటుందో చూద్దాం. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. అలాగే మరొక మాట ఏమంటుందంటే, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతను చెప్పాను. అంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడు అని గుర్తు చేస్తుంది మళ్ళీని యెఫ్తా గారి కుమార్తె. ఇంకా మనం చూద్దాం 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వను గూర్చి ప్రలాపించదునని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన కనుక ఆమె తన చెలికెత్తులతో కూడా పోయి కొండల మీద దాని కన్యత్వం గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకుని మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు. ఇక్కడ
మన సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యెఫ్తా గారు దేవునికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంటే, అమ్మోనీయులతో యుద్ధం చేసినప్పుడు నాకు విజయం దయచేస్తే నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే ముందు వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠితం చేస్తాను. అంత మాత్రమే కాదు, దహన బలిగా అర్పిస్తానని ఆయన మొక్కుకోవడం, యుద్ధానికి వెళ్ళడం, ఆ యుద్ధంలో విజయాన్ని పొందడం, విజయాన్ని పొంది తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన ద్వారా ఇంటి ద్వారం నుండి వచ్చిన వారు ఎవరంటే తన కుమార్తె వచ్చినప్పుడు ఎంతో ఈయన బాధపడడం, చివరికి బట్టలు చింపుకోవడం, అయ్యో నా కుమార్తె నన్ను తల్లడింప చేసావా అని ఈయన ఎంతో బాధపడడం మనం చూస్తాం. నేను యెహోవాకు మొక్కుకున్నాను అని తన కుమార్తె చెప్పడం చూస్తాం. నువ్వు యెహోవాకు మొక్కుకున్నావో, అయితే నువ్వు ఏవైతే మొక్కుకున్నావో నీ నోటి నుంచి వచ్చినటువంటి మాట చొప్పున నాకు చెయ్యి అని యెఫ్తా గారి కుమార్తె అనడం మనం చూస్తాం. అయితే ఆమె ఒక 2 నెలలు మాత్రం నా కన్యత్వాన్ని గూర్చి 2 నెలలు నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళి ప్రలాపిస్తాను అని ఇక్కడ చెప్పడం చూస్తాం. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏమని మొక్కుకున్నాడో ఆల్రెడీ ఏమని మొక్కుకున్నాడు అన్నది తన కుమార్తెకు చెప్పాడు. తన కుమార్తెకు చెప్పినప్పుడు నిజంగా తన కుమార్తె యొక్క ఎంత జ్ఞానవంతురాలంటే ఇక్కడ ఆలోచించండి. ఏంటి జ్ఞానవంతురాలు ఎలాగ ఆలోచించిందంటే 36 వచనం ఒకసారి చదువుతున్నాను. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువుని అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా ఇక్కడ చెప్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏమని మొక్కుకున్నాడో యెఫ్తా గారు తన కుమార్తెకు చెప్పే ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే చెప్పినప్పుడు ఆమె ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో మనం ఆలోచించాలి. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నా, ఒకవేళ యెఫ్తా గారు కుమార్తెను బలి ఇచ్చేశాడు, యెఫ్తా గారు తన కుమార్తెను దహన బలి ఇచ్చేశాడు అనేవారు ఒకవేళ ఎవరైనా చూస్తున్నా, లేకపోతే వింటున్నా మీరు కానీ ఒకవేళ ఎవరికైనా చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క పాయింట్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఇక్కడ యెఫ్తా గారు కుమార్తె ఏమంటుందో మనం 30 చూస్తున్నాం. 30 మనం చూస్తాం. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా, అంటే ఈవిడికి తెలిసింది ఏమని మొక్కున్నాడంటే, నేను దేవునికి ప్రతిష్ఠిత చేస్తాను, అలాగే దహన బలి చేస్తానని అన్న విషయాన్ని ఇక్కడ చెప్పింది. అయితే దహన బలి చేస్తానంటే ఏమి దహన బలి చేస్తారు, ఏమి దేవునికి ప్రతిష్ఠితం అవుతుంది అన్నది కాన్సెప్ట్ కూడా బైబిల్ మనం చూస్తాం. అంటే మనుషుల్ని దహన బలి చేసే సందర్భాలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఎక్కడా కూడా జరగలేదు. కేవలం ప్రథమ సంతానం కానీ, అలాగే జంతువుల్లో ప్రథమ సంతానం కానీ దేవునికి ప్రతిష్ఠితం చేశారు అన్న సందర్భాలు చాలా వచనాలు ఉంటాయి. అంటే అలాగే జంతువుల విషయంలో ప్రతిష్ఠిత చేస్తారు, అలాగే బలి కూడా అర్పించిన వాటి విషయంలో జంతువులు ఉంటాయి. జంతువులు అయితే బలి అర్పిస్తారు, కానీ మనుషుల్ని ప్రథమ సంతానాన్ని కానీ లేదా మనుషులు కానీ దేవునికి ప్రతిష్ఠిత చేసినప్పుడు అది ఏంటంటే అది దేవుని కోసం, ఆ ప్రతిష్ఠ చేయబడిన మనిషి దేవుని కోసం అదే జీవితాంతం అలా ఉండిపోవాలి. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. వివాహం, సంతానం ఈ ఏమి ఉండవు మనుషుల విషయంలో. అయితే పశువులైతే, జంతువులైతే బలి అర్పించేవారు. మనం ఎక్కడా కూడా బైబిల్లో దేవుడు నరబలిని కోరినట్టుగా మనం ఎక్కడ చూడలేము. కనుక ఇక్కడ యెఫ్తా గారి కుమార్తె ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాలి మనం. ఏంటంటే 37, మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా. ఇదేంటి 2 నెలలు విడిచిపెట్టమంటుంది, పైగా నా కన్యత్వం కోసం నేను ప్రలాపిస్తాను, నేను నా చెలికెత్తులు 2 నెలలు కొండల మీదకి వెళ్ళిపోయి నా కన్యత్వం కోసం ప్రలాపిస్తానంటుంది ఏంటి. ఇక ఒకవేళ యెఫ్తా గారు బలి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ బలి విషయాన్ని ఒకవేళ కుమార్తె చెబితే కుమార్తె ఏం చేయాలా, ఒకవేళ ఏడవాల, ఓకే నేను బలి అయిపోతున్నాను ఉద్దేశం, ఓకే ఆ విధంగా ఆలోచిద్దాం. కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు కదా, బలి ఇచ్చేసి ఆలోచిస్తున్నారు కదా, కొన్ని ఆ విధంగానే ఆలోచిద్దాం. మరి ఆలోచిస్తే మనం ఏమని ఏడాలంటే, అయ్యో నేను చనిపోతున్నాను, నేను ఇంకా భూమి మీద ఉన్నాను, నేను దహన బలి అయిపోతున్నాను ఏడవాల, బాధపడాల. కానీ ఇక్కడ ఏమంటుందంటే ఈమె నా కన్యత్వం కోసం ప్రలాపించేదని అంటుంది. కన్యత్వం కోసం ప్రలాపించడం ఏంటి? చనిపోయే ఆవిడ, దహన బలి అయిపోయే ఆవిడ కన్యత్వం కోసం బాధపడవలసిన పని ఏమిటి? ఇక్కడ ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి, ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. కన్యత్వం కోసం ప్రలాపించడం దేనికి? చనిపోయే ఆమెకు
దహన బలి అయిపోయి ఆమెకు కన్యత్వం కోసం ప్రలాపించవలసిన అవసరం ఏంటి? బాధపడవలసిన అవసరం ఏంటి? అసలు బాధపడాల్సిన పని లేదు. బాధపడడం ఎందుకు? బాధపడవచ్చు. నేను చనిపోతున్నాను, నేను ఇక ఉండను, నా తండ్రికి దూరం అయిపోతున్నాను అని బాధపడచ్చు. కానీ కన్యత్వం కోసం ఇక్కడ మనం పాయింట్ చేయాలి, పాయింట్ పట్టుకోవాలి. మనం కన్యత్వం కోసం ప్రలాపించడం ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఈ యొక్క వివాహం విషయంలో ఏంటంటే కంపల్సరీ ఇశ్రాయేలు స్త్రీలు ఏంటంటే వివాహం చేసుకోవాలి. అదేవిధంగా వారు పిల్లలను కనాలి. ఒకవేళ పిల్లలు లేకపోతే, వివాహం చేసి పిల్లలు లేకపోతే అది ఎంత బాధో ఒక అన్నగారి విషయంలో చూస్తాం. అలాగే రాహేల్ గారు పిల్లలు త్వరగా పుట్టరు, ఆమె పుట్టకపోవడం వల్ల ఎంత బాధపడిందో కూడా చూస్తాం. కొన్ని సందర్భాలు ఉన్నాయి, పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి ఎంత బాధో. నిజంగా ఆనాడు బాధే, ఈనాడు కూడా బాధే. పిల్లలు పుట్టకపోతే ఎంత వాళ్ళు సతమతమవుతారో, ఎంత బాధపడతారో, ఎంత నలిగిపోతారు అన్నది పిల్లలు లేనోళ్ళకి తెలుస్తుంది. కనుక ఈ ఇశ్రాయేలులో మరి ఈమె కన్యత్వం కోసం ఎందుకు ఏడవలసి వచ్చిందంటే, నేను నా జీవితాంతం కన్యకగా ఉండిపోవాలా, నేను దేవుడికి ప్రతిష్ఠిత అయిపోతున్నాను, దేవుని సన్నిధిలో నేను ఒక కన్యత్వం కలిగిన స్త్రీగానే ఉండాలా అనే ఒక ఆలోచన ఈమెకు ఉంది. అందుకని కన్యత్వం కోసం ఆమె ఏడ్చింది, కన్యత్వం కోసం ప్రలాపించింది 2 నెలలు. ఆ 2 నెలల అనంతరం తిరిగి తండ్రి వద్దకు రావడం, ఆ తండ్రి తాము ఏవైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చొప్పున ఆమెకు చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏమైతే మొక్కుకున్నాడంటే, అవును ప్రతిష్ఠితను మొక్కుకున్నాడు, దహన బలిని మొక్కుకున్నాడు కదా అని దహన బలి కూడా చేసేసాడని కదా అనడానికి అసలు సోర్స్ లేదు. ఎందుకంటే అక్కడ దేవుడికి ప్రతిష్ఠితం జరిగింది. ఆమె కుమార్తె దహన బలి ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే జంతువు అయితే దహన బలి ఇచ్చును. కానీ ఇక్కడ దహన బలి ఇవ్వడానికి అసలు సోర్సే లేదు. ఎందుకంటే దేవుడు దహన బలిని, మనుషుల యొక్క బలిని కోరేవాడు కాదు. అందుకనే ఒక మాటను మనం చూద్దాం బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరలా చదువుతున్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, అంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞను, అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఎవరికైతే సెలవిచ్చారో ఆ యొక్క మనుషుడు గైకొనినట్లు, అలా గైకొనితే అతని విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ సమూయేలు గారు చెప్తున్నాడు. ఏంటి? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? అంటే దేవుడి మాట వినడం కంటే బలి ఇవ్వడం, దహించడం, అర్పించడం ఇవి దేవునికి సంతోషం కాదు. ఏంటి దేవునికి సంతోషం అంటే ఆయన మాట వినడమే సంతోషం అని ఇక్కడ సమూయేలు గారు సౌలు గారి విషయంలో చెబుతున్నట్టు మాట. ఇంకా మనం చూద్దాం. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? అంటే దేవుడు దహన బలులను అర్పిస్తే సంతోషించే దేవుడు కాదు అని అంటూ, ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం కదా. అంటే బలు అర్పించడం కంటే ఆజ్ఞ వినడం, పొట్టేల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము అని ఇక్కడ సమూయేలు గారు సౌలు గారు చెప్తున్నాడు. ఇంకేమంటారంటే, తిరుగుబాటు చేయట, సోది చెప్పుట పాపంతో సమానము, మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా. ఇక్కడ సౌలు గారు దేవుడి మాట వినలేదు. దేవుడు ఒకటి చెబితే ఈయన ఒకలా చేశాడు కనుక నువ్వు రాజుగా దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడు, ఎందుకని ఆయన మాట వినలేదు. ఆయన మాట వినడం శ్రేష్టం, ఆయన ఆజ్ఞ గైకొనడం శ్రేష్టం. కానీ అలాంటి శ్రేష్టమైన దేవుడి మాట వినలేదు కాబట్టి నిన్ను రాజుగా విసర్జించాడని, తీసేస్తున్నాడని ఇక్కడ సౌలు గారు ఉద్దేశించి సమూయేలు గారు సౌలు గారితో చెప్తున్నాడు అనమాట. అంటే ఈ మాటను బట్టి మనకి అర్థం ఏమవుతుందంటే, ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు జంతువు బలినే వద్దన్నప్పుడు, ఆ క్రొవ్వులు అవన్నీ నాకు సంతోషాన్ని ఇస్తాయా అని అన్నప్పుడు ఇంకా నరబలిని ఎలా కోరతాడు? అసలు నరబలిని కోరే దేవుడు అని
మీరు ఎలాగా అనుకుంటారు దేవుని విషయంలో? మరి ఇవన్నీ ఆలోచించరా? ఇంకా ముఖ్యమైన 2, 3 వచనాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే దేవుడు నరబలిని కోరడు. ఈ నరబలి కోరడం, ఈ నరబలి చేయడం అన్నది అసలు ఎవరిది అని అంటే అన్యజనుల ఆచారం అది. అన్య దేవతలకు సంబంధించింది. అన్య దేవతలను పూజించేవారు చేసే పనులవి. మరి యెహోవా ఇశ్రాయేలు దేవుడు ఎవరు? మరి ఇశ్రాయేలు దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడండి. అలాంటి గొప్ప దేవుణ్ణి అన్య దేవతలు పూజించే అన్యుల యొక్క వాళ్ళ యొక్క పనులు కానీ, వాళ్ళ యొక్క పద్ధతులు కానీ, వారి యొక్క హేయమైన పనులు కానీ, అలాంటివి దేవుడు బలి విషయంలో మనుషుల్ని బలి తీసుకుంటాడు అనే విషయంలో ఎంతవరకు సమంజసం ఆలోచించండి. దేవుడు నరబలిని కోరని కొన్ని వచనాలు చూద్దాం. చివరిగా ఆ మాటలు చూసి ముగించుకుందాం. దేవుడు నరబలిని కోరేవాడు కాదు. అసలు ఆయన కోరడం, అసలు ఆ ఆలోచన దేవునికి లేదు. ఇందుకే ఆ నరబలి కోరేవారు ఎవరంటే అన్యులు, అన్య దేవతలను పూజించేవారు. ఒకసారి సందర్భం చూద్దాం. అంటే నరబలి అంటే దేవునికి ఎంత అసహ్యమో, ఎంత హేయమనిదో ఈ వచనం తప్పనిసరిగా మనం చూడాలి. లేవియకాండం 18:21 నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలోకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇశ్రాయేల్ కోసం ఇశ్రాయేల్ ఉద్దేశిస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 21 నీవు ఏమాత్రము నీ సంతానమును మొలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. అంటే నీ సంతానాన్ని, అంటే ఇశ్రాయేల్ నీ సంతానాన్ని మొలకు దేవత ఉంది కదా, ఆ దేవత నిమిత్తము అగ్ని గుండమును దాటనీయకూడదు. అంటే నీ పిల్లలు అగ్నిగుండం దాటకూడదు. ఈ అగ్నిగుండం దాటే యొక్క ఆచారం, ఈ పద్ధతులు ఎవరేమంటే మొలోకు దేవత సంబంధించినవి, అన్య దేవతలకు సంబంధించినవి, అన్యజనులు చేసే పద్ధతులు అవి. అలాంటి వాటిని నీవు చేయకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలును ఉద్దేశించి. అలాగే మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. ప్రియులారా, ఈ మాట ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మళ్ళా చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. అంటే అన్యజనులు తమ దేవతలకు ఏమైతే చేస్తారో ఆ విధంగా నీవు నీ దేవుడైన యెహోవా విషయంలో చేయకూడదు అని స్పష్టంగా అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎలయనగా ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు ఎలాగ ఉన్నారంటే వాళ్ళ యొక్క పద్ధతులు ఎలాంటివి అంటే చెప్తున్నాడు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వాడు తమ దేవతలకు చేసిరి. అంటే యెహోవా దేవుడైన యెహోవా ఏమైతే ద్వేషించాడో, ఏమైతే అయిష్టమో, ఏమైతే హేయమో అలాంటివి వాళ్ళు చేశారంట. ఎవరు? అన్య దేవతలను పూజించేవారు, అన్యులు చేశారంట. ఏంటి వారు చేసిన పద్ధతులు, ఏంటి వారు చేసినట్టు హేయమైన క్రియలు అంటే తర్వాత వచ్చిన మనం చూస్తాం. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములు కాల్చివేదురు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను, అంటే అన్యజనుల యొక్క కుమారులను అన్యజనుల యొక్క కుమార్తెలను తమ దేవతల పేరట ఏం చేస్తారంటే అగ్నిహోత్రములలో కాల్చివేదురు కదా. అంటే అగ్నిలో కాల్చివేస్తారు. ఏటి అగ్నిలో కాల్చివేటి పద్ధతి ఏంటంటే అది అన్యజనుల ఆచారం, అది అన్య దేవతల పద్ధతి. మరి అన్య దేవతల పద్ధతి, అన్యజనులకి ఆచారం ఏంటంటే దేవతలకు వాళ్ళ పిల్లలను బలి ఇవ్వడం. ఎలాంటి బలి అంటే కాల్చివేయడం. అగ్నిహోత్రం అన్నాడు, అంటే అగ్నిలో వేసి కాల్చేయడం. అగ్నిహోత్రం, దహన బలి, ఇవన్నీ అన్య దేవతలకు సంబంధించినవి, అన్య జనులకు సంబంధించినవి. ఈ పద్ధతులన్నీ కూడా మీరు చేయకూడదు, ఇవన్నీ నాకు అసహ్యమైనవి, నాకు హేయమైనవి దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నప్పుడు ఎలా మీరు యెఫ్తా గారు తన కుమార్తెను బలి అర్పించేశాడు అని చెబుతున్నారు అన్నది పాయింట్. మరొక మాట చూద్దాం, చివరికి ఈ మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 7:31 ఇర్మియా గ్రంథం 7:31 నేను ఆజ్ఞాపించని క్రియను
నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తెఫేతునందు తొఫేతునందు బలిపీఠములు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుకు పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఇశ్రాయేలుకు ప్రజల పరిస్థితి ఎలాగైపోయిందంటే, దేవుడు ఏదైతే అసహించుకున్నాడో, దేవుడికి ఏదైతే హేయమైన పనులో, హేయమైన క్రియలో, అలాంటి క్రియలు ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు కూడా చేశారు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. మరొకసారి చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనం. నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అంటే దేవుడు ఆజ్ఞాపించిన క్రియను, దేనికి తోచని క్రియను వారు చేశారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏంటి దేవుని ఆజ్ఞాపించిన క్రియ? ఏంటి దేవుని ఆజ్ఞాపించిన పని అంటే తర్వాత మాటలు మనం చూస్తాం. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తొఫేతునందు బలిపీఠములు కట్టుకొని ఉన్నారు. అంటే తమ కుమారులను తన కుమార్తెలను దహించి వేయడానికి, అగ్నితో దహించి వేయడానికి బలిపీఠాలు కట్టుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని పిల్లలు, దేవునికి ప్రజలు. అసలు ఇశ్రాయేలు దేవుడు ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క మనస్సు ఏంటి, ఆయనకు ఉద్దేశం ఏంటి, ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవుని యొక్క అంటే ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. అసలు నరహత్య చేయకూడదు అంటే మరి పిల్లల్ని ఎలాగా దహించేయడానికి, పిల్లల్ని ఎలాగా తనకు కావాలని కోరుకుంటాడు? నరబలిని కోరుకుంటాడు దేవుడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను, అంటే దేవుడు ఆజ్ఞాపించని, దేవుడి తోచని క్రియ ఏంటంటే దహన బలులు, నరబలులు. ఇవి ఆయనకు తోచలేదంట. అసలు ఆయనకు ఆలోచనే లేదంట, ఆయన ఆజ్ఞాపించలేదంట. నేను ఆజ్ఞాపించిన క్రియను నాకు తోచని క్రియను వారు చేసినారు. అగ్నిలో తమ కుమారులను కుమార్తెను దహించుటకు బెన్హిన్నోము లోయలో ఉన్న తొఫేతునందు బలిపీఠములు కట్టుకుని ఉన్నారు. అంటే బలిపీఠాలు కట్టేసుకున్నారంట తమ పిల్లలను తమ కుమార్తెలను దహించి వేయడానికి. ఎంత ఘోరం చూడండి. దేవుడేమో నరహత్య చేయకూడదని ఆజ్ఞ ఇస్తే వీళ్ళు ఏం చేస్తుందంటే తమ పిల్లలనే బలి చేసేవారుగా ఇశ్రాయేలు ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం, చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నరబలిని కోరతాడా? నరబలిని కోరేవాడా ఇశ్రాయేలు దేవుడు? లేదా మనం నమ్ముకున్న దేవుడు? మరి ఎందుకు కొంతమంది యెఫ్తా గారి కుమార్తెను నరబలి దేవుడు కోరుకోలేదు. కోరుకున్నది మొక్కుబడి చేసుకున్నది ఎవరంటే ఈయనే, యెఫ్తా గారు. అయినంత మాత్రాన యెఫ్తా గారికి జ్ఞానం లేదా, తెలివి లేదా? ఆయన ధర్మశాస్త్రం చదవలేదా? ఆయన విశ్వాసం లేదా దేవుని పట్ల? ఆయన ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలియదా? ఆయనకి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు అన్నీ తెలుసు. అందుకునే ఆయన చాలా జ్ఞానంగా మొక్కుబడి చేసుకున్నాడు. ఇంటి ద్వారం నుంచి ఒకవేళ జంతువు వస్తే జంతువుని బలిస్తాడు, దహనబలి చేస్తాడు. ఒకవేళ మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాడు. ఎందుకు ఈ విధంగా ఆలోచించలేదు? ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి దేవుని మాటలను. త్వరగా దేవుని మాటలను మనం మరి ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో అంత ఈజీగా వాక్యాన్ని దేవుడిని అపార్థం చేసుకుని, వాక్యాన్ని అపార్థం చేసుకునే విధంగా దేవుని పిల్లలుగా, దేవుని నమ్ముకున్న వారుగా మనం ఉండకూడదు. దేవుని మాటలను ఆలోచించాలి. ఒక చోటే ప్రతి విషయం ఉండదు, ఆయా చోట్ల ఉంటుంది. అందుకని యెహోవా వాక్కు కొంత అచ్చట కొంత ఎచ్చట వచ్చినది. దానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మనం ఆలోచించాలి. అవన్నీ ఒక తాటి మీద తీసుకువచ్చి ఏంటి అవుట్పుట్ ఇస్తుంది మనకి దేవుడు ఓవరాల్గా అన్నదే, ఏంటి దేని యొక్క మాటల భావం అన్నది మనం తీసుకుని మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి. దేవుని యొక్క మాటలు చెప్పాలి. ఇది దయతో అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మరొకసారి పునర్విమర్శ చేసుకుని దేవుని యొక్క మాటలను ఆలోచించవలసిందిగా మనం చేస్తున్న ప్రేమతో. ఇక చివరిగా ఒకసారి మనం ఆ మాటను తీసుకుని ముగిందాం. 39వ వచనం. 6 నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసాను. అంటే ఏమైతే యెఫ్తా గారు మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. ఇకపోతే 40వ వచనం ఏముందంటే, ఆమె పురుషుని ఎరుగనే లేదు. మళ్ళీ ఇక్కడ పురుషుని ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆమె చనిపోయేదే అయితే కన్యత్వం కోసం ఏడవలసిన అవసరం ఏంది? ఆమె చనిపోయేదైతే
పైగా మళ్ళీ ఇక్కడ ఆమె పురుషుని ఎరుగనే లేదు అన్న మాట ఎందుకు రాయాలి? ఇక్కడ దేవుడు రాయించాలా? వీళ్ళరా ఈ యొక్క మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. వాక్యం ఎప్పుడు తప్పు కాదు. వాక్యం కలపకూడదు, తీసేయకూడదు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఏమైనా పొరపాటు పడితే మన పొరపాటు పడాలి తప్ప వాక్యంలో పొరపాటు ఉండదు, దేవుళ్ళు అంతకంటే పొరపాటు ఉండదు. దయచేసి మనమే ఒకటికి 2 సార్లు, 1కి 10 సార్లు అవసరమైతే ఎన్నిసార్లైనా వాక్యాన్ని చదివి అర్థం చేసుకునేదాకా మనం ప్రయత్నం చేయాలి. ఒక మంచి మనసుతో దేవుని మాటలను మనం వినాలి, చెప్పాలి. ఇకపోతే ఇక్కడ 40 వచనం ఏమంటే, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయులు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ప్రతి సంవత్సరము 4 రోజులు ఇశ్రాయేల్ యొక్క కుమార్తెలు ఏం చేస్తారంటే యెఫ్తా గారి యొక్క కుమార్తెను ప్రసిద్ధి చేస్తారంట. ప్రసిద్ధి చేయడం అంటే పొగడడం, గొప్పగా చెప్పుకోవడం. అంటే ఆమె చేసిన త్యాగం అలాంటిది. ఒక కన్యకగా జీవితాంతం ఉండిపోయేది. పురుషుని ఎరగలేదు. నువ్వు దేవునికి ఏమైతే మొక్కుబడి చెప్పినా నాకు చెయ్యి అని ఇవన్నీ మాట్లాడిన ఆమె నిజంగా గొప్ప కుమార్తె, గొప్ప ధన్యురాలని కూడా చెప్పాలి. ఇకపోతే యెఫ్తా గారు కూడా ఆయన గొప్ప జ్ఞానవంతులని కూడా చెప్పాలి. ఎందుకంటే యెఫ్తా గారి విషయాన్ని మనం క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. ఎక్కడ తెలుసండి? విశ్వాస వీరుల అని మనం ఏమైతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చదువుతామో, విశ్వాస వీరులని లేకపోతే విశ్వాసుల జాబితాని చదువుతామో, ఆ జాబితాలో ఆ విశ్వాసుల వీరుల జాబితాలో యెఫ్తా గారు ఉంటారండి. మరి ఆయన ఎంత ఎంత కరెక్ట్గా లేకపోతే, ఎంత నమ్మకంగా దేవుడి పట్ల లేకపోతే, ఎంత వాక్యం పట్ల, ధర్మశాస్త్రం పట్ల అవగాహన లేకపోతే క్రొత్త నిబంధనలో పైగా విశ్వాసుల వీరుల జాబితాలో ఆయన పేరు దేవుడు రాయిస్తారు. ఆలోచించండి. విశ్వాస వీరుల్లో యెఫ్తా గారి పేరు ఉంటుందండి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఈ సందర్భంలో ఆ మాట తప్పనిసరిగా చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చూసారండి, ఇక్కడ న్యాయాధిపతులలో ఇశ్రాయేలుకు రక్షించే వారిలో ఇక్కడ గిద్యోను గారు ఉన్నారు, అలాగే సంసోను గారు, యెఫ్తా గారు, వీళ్ళందరూ కనబడుతున్నారు. అంటే యెఫ్తా గారు కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి యెఫ్తా గారు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. అంటే ఆయన ఎంత దేవుడి పట్ల నమ్మకస్తుడో, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ధర్మశాస్త్రం ఏంటో అన్నీ తెలిసినవాడండి. అన్నీ తెలిసినవాడు కాబట్టి తమ కుమార్తె పట్ల ఏం చేశాడు అంటే దేవునికి ప్రతిష్ఠిత చేశాడు. అంతేగాని దేవునికి బలి ఇవ్వే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు మనం కొన్ని వచనాలు చూసాం. ఒకవేళ బలి ఇచ్చేస్తుంటే దేవుడు ఆపలేడా? ఇస్సాకును అబ్రహాం గారు బలిస్తున్నప్పుడు దేవుడు ఆప్ చేయలేదా? వీళ్ళరా ఆలోచించిన ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని మనం దేవుని మాటలు తెలియచేయాలి, వినిపించాలి. కనుక ఇంతవరకు నేను మాట్లాడింది కూడా యెఫ్తా గారు తన కుమార్తెను కేవలం దేవునికి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడం అంటే జీవితాంతం ఆమె వివాహం చేసుకోలేదు, కన్యకగానే ఉండిపోయింది, దేవుని సేవకురాలుగా ఉండిపోయింది. ఇకపోతే ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవునికి సేవకురాలుగా ఉన్నవారు కూడా ఉన్నారండి. పాత నిబంధనలో స్త్రీలలో ముఖ్యంగా. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించిన మీదట ఈ మాటలన్నింటిని బట్టి మనం చెప్పవలసింది ఏంటంటే, మనం ఆలోచించేది ఏంటంటే, మనం ఫైనల్గా దేవుని మాటలను బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, యెఫ్తా గారు తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించాడు తప్ప దహన బలి ఇవ్వలేదన్నది ఈజీగా మనం వాక్యాన్ని బట్టి, వాక్య సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ మాటలను మీరందరూ కూడా మంచి మనసుతో దేవుని మాటలను ఆలోచించి, స్వీకరించి, వాటి ప్రకారంగా జీవిస్తూ, వాటి ప్రకారంగా బ్రతుకుతూ, దేవుని యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. తప్పొప్పులు అన్నది కొన్ని సందర్భాలు జరుగుతాయి, కానీ ఆ తప్పును ఒప్పుకుంటేనే నిజంగా దేవుడు కనికరిస్తారు. కనుక తప్పనిసరిగా దేవునికి మనం విధేయులమై అనే వాక్యానుసారంగా మనం బ్రతుకుదాం, అని చిత్తాన్ని మనం ఎరిగి అని చిత్తానుసారంగా మనం బ్రతుకుదామని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ఎంత ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, 10 నిమిషాలు మీ మాటలు తండ్రి
మేము తండ్రి ఆలోచించాం ప్రభా. యెఫ్తా గారు తన కుమార్తెను మీకు తండ్రి యెఫ్తా గారు బలిచ్చారా లేదా ప్రతిష్ఠించారా అన్నది కొన్ని సందర్భాలను ఆలోచించాం ప్రభా. ముఖ్యంగా మీరు తండ్రి నర బలిని కోరే దేవుడు కాదని చాలా స్పష్టంగా మీ మాటల్లో అర్థమవుతుంది ప్రభా. కనుక యెఫ్తా గారు కుమార్తెను బలి ఇవ్వలేదని, మీకు ప్రతిష్ఠించాడని, మీకు సేవకురాలుగా కన్యకగా తన కన్యత్వాన్ని నమ్మకంగా మీ సేవలో ఉంటూ బ్రతికిందని, ఒక భక్తురాలుగా ఒక సేవకురాలుగా ఉందని మీ మాటలను బట్టి మేము అర్థం చేసుకోగలం ప్రభా. ఎందుకు చేతనంటే ఆమె ప్రతి సంవత్సరం ఇశ్రాయేల్ కుమార్తెలు ఆమె విషయంలో ఆమె యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రసిద్ధి చేయటకొద్దని మాటలు సెలవిస్తున్నాయి ప్రభా. దాంతో కొందరు తండ్రి యెఫ్తా గారు తన కుమార్తెను బలిచ్చారని నమ్మేవారు ఉండడం చాలా బాధాకర విషయం ప్రభా. దయతో తండ్రి వారు మరొకసారి మీ మాటలను జాగ్రత్తగా చదివి 1-2 సార్లు 1-10 సార్లు చదివి మంచి నిర్ణయం మీ వాక్యం పట్ల మంచి అవగాహన వారికి చేసుకునే విధంగా వారికి జ్ఞానాన్ని తెలియని బుద్ధి అనుగ్రహించిన ప్రభా. ఒకవేళ నేను ఏమైనా పొరపాటు చెప్పుకుంటే, నా మాటలో పొరపాటు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఇంకా మీ మాటలను తిని జాగ్రత్తగా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. అలాగే విన్న వారి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థ ఉన్నారో వారికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించిన స్వస్థత ఇచ్చింది ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి మేము మీ వాక్యానుసారంగా బ్రతికి మమ్మల్ని స్తుతించి మహిమపరిచి మీ పట్ల భయభక్తులు కలిగిన వారుగా, మీ పట్ల వినయ విధేయత కలిగిన వారుగా, మీ మాట విని వాటి ప్రకారం నడుచుకునేవారుగా, బలు అర్పించుట కంటే, క్రౌడ్ అర్పించుట కంటే మీ మాట వినడం శ్రేష్టమని మీ మాటలు చెప్తున్నాయి కాబట్టి అలాంటి శ్రేష్టమైన మీ మాటలు మేము ఎల్లప్పుడూ విని వాటి ప్రకారంగా నడుచుకుంటూ బ్రతుకుతూ జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు మా బ్రతుకులు ఉండడానికి ప్రభు చూపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అవసరం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. ఈ యొక్క వర్తమానాన్ని మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దేవుని యొక్క మాటలు వెనుకున్నటువంటి సారాన్ని, భావాన్ని గ్రహించి ముఖ్యంగా యెఫ్తా గారి యొక్క కుమార్తె విషయంలో మంచి అవగాహన వారు పొందే విధంగా ఈ వర్తమానాన్ని పంపించమని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.